శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో అసలు గ్రహాలు ఏ రాశిలో ఏ స్థానంలో ఉంటే జాతకుడు అభివృద్ధి సాధిస్తాడు, ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి పొజిషన్లో ఉంటాడు, అసలు గ్రహాలు ఎలా ఉండాలి, ఎక్కడ ఉంటే ఏ స్థానంలో గ్రహాలు ఎలా ఉంటే ఆ జాతకుడికి అద్భుతమైన జీవితం ఉంటుంది, అభివృద్ధి బాగుంటుంది, సర్వసుఖాలు అనుభవిస్తారు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఎక్కువగా గ్రహాలన్నీ వాళ్ళ జన్మజాతకంలో చరరాశిలో కనుక ఉంటే ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఆ ఉన్నత స్థాయిలో ఉంటారు. ఎక్కువగా గ్రహాలన్నీ చరరాశిలో ఉండాలి. నీచపట్టి ఉండకూడదు. ఎక్కడ నవాంశలో కూడా నీచపట్టకూడదు. అప్పుడు కనుక చరరాశిలో ఎక్కువ గ్రహాలు ఉంటే ఉన్నత స్థాయికి వెళ్తాడు. చరరాశులు అంటే ఏంటి? మేషం, కర్కాటకం, తుల, మకర. ఇవి 4 చరరాశులు. ఈ 4గిట్లో అన్ని గ్రహాలు ఉండాలి. రాహు, కేతువు కూడా ఇంక్లూడ్ అయితే ఇంకా మంచిది. ఈ గ్రహాలన్నీ 4 రాసుల్లో కనుక ఉంటే ఉన్నత స్థాయికి వెళ్తారు. రెండవది, ఎక్కువ గ్రహాలు స్థిర రాశిలో కనుక ఉంటే కృషితో ఉన్నత స్థాయికి వెళ్తారు, కానీ నిదానంగా వెళ్తారు. ఒక్కసారిగా లైమ్లైట్లోకి రారు. స్టెప్ బై స్టెప్ ఎదుగుతారు. ఇప్పుడు స్థిర రాశిలో కనుక అన్ని గ్రహాలు ఉంటాయి. స్థిర రాశులు అంటే ఏవి? వృషభం, సింహం, వృశ్చికం, కుంభం. ఈ 4 ఇవి స్థిర రాశులు అంటాం. చర, స్థిర, ద్విస్వభావం 3 రకాలు ఉంటాయి. ఇందాక చర చూసాం, ఇప్పుడు స్థిర చూస్తాం. ఎక్కువ గ్రహాలు స్థిర రాశిలో ఉంటే కృషి చేసి ఉన్నత స్థానానికి వెళ్తారు, మెల్లగా ఎదుగుతారు. ఒక్కసారిగా లైమ్ లైట్లోకి రాకెట్ స్పీడ్లోకి వెళ్ళరు. ఒక్కొక్క స్టెప్ ఎదుగుతారు. చాలా బాగుంటుంది స్థిర రాశిలో ఉంటే. ఇక ద్విస్వభావ రాశిలో ఎక్కువ గ్రహాలు కనుక ఉంటే ఎవరో ఒక సపోర్ట్తో జీవితంలో ఎదుగుతారు. సపోర్ట్ అంటే అదేదో ఫైనాన్షియల్ సపోర్ట్ అని కాదు, వాళ్ళ అండదండలతో ఎదుగుతారు. ఒకళ్ళ మోటివేషన్తో కానీ, ఒకళ్ళ సపోర్ట్తో కానీ. ఉదాహరణకి తల్లిదండ్రులు సపోర్ట్ అవ్వచ్చు, లేదా బ్రదర్స్ యొక్క సపోర్ట్ అవ్వచ్చు, లేదా భార్య యొక్క సపోర్ట్ అవ్వచ్చు, లేదా భర్త యొక్క సపోర్ట్ అవ్వచ్చు. ఇలా ఒక సపోర్ట్ ద్వారా ఉన్నత స్థానానికి వెళ్ళి అభివృద్ధి సాధిస్తారు. ఎప్పుడు? ద్విస్వభావ రాశుల్లో కనుక ఎక్కువ గ్రహాలు ఉంటే. ద్విస్వభావ రాశులు అంటే ఏంటి? మిథునం, కన్య, ధనస్సు, మీనం. ఈ 4 ఇవి ఒక టైప్ ఆఫ్ కేటగిరీ. ఇంకొకటి, ఎక్కువ గ్రహాలు స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ ఉంటే ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఎక్కువ గ్రహాలు ఉండాలంటే 9లో అట్లీస్ట్ మిగతా 7 గ్రహాలు తీసుకుంటే, రాహుకేతుని పక్కన పెడితే 7 గ్రహాలు తీసుకున్నప్పుడు అట్లీస్ట్ ఒక 4-5 గ్రహాలు స్వక్షేత్రంలోను ఉచ్చక్షేత్రంలో కనుక ఉంటే జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గురుగ్రహం కానీ శుక్రగ్రహం కానీ దశమ స్థానంలో ఉంటే వృత్తిపరంగా మంచి స్థానంలో ఉంటారు. స్థితిగతులు అధిగమించి ఒక స్థాయికి వెళ్తారు. అంటే వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కంటే కూడా ఒక మెట్టు ఎదిగి ఉన్నత స్థానంలో ఉంటారని చెప్పుకోవచ్చు. గురుగ్రహం కానీ శుక్రగ్రహం కానీ దశమ స్థానంలో ఉంటే. శనిగ్రహం కనుక దశమ స్థానంలో ఉంటే కృషి చేసి మెల్లిగా జీవితంలో ఎదుగుతారు. 38 ఇయర్స్ దాటిన తర్వాత ఉన్నత స్థానానికి ఎదుగుతారు, అభివృద్ధి సాధిస్తారు. కానీ ఒకళ్ళ కింద పని చేస్తారు. శనిగ్రహం కనుక దశమ స్థానంలో ఉంటే 38 సంవత్సరాలు దాటాక కృషి చేసి అప్పటికి ఒక మంచి స్థానానికి వెళ్తారు, కానీ ఒకళ్ళ కింద ఎప్పుడు పనిచేస్తూ ఉంటారు. అదే వక్రించి కనుక ఉంటే ఉద్యోగంలో స్థిరత్వం ఉండదు. ఒక్కొక్కసారి వ్యాపారంలో రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది శనిగ్రహం కనుక దశమ స్థానంలో వక్రించి ఉంటే. ఇంకో రవి, చంద్ర, బుధ, గురు, శుక్ర. రవి, చంద్ర, బుధ, గురు, శుక్ర ఏ గ్రహమైన లగ్నంలో కానీ దశమంలో కానీ ఉండి శుభదృష్టి కనుక ఉంటే జీవితం చాలా సంతృప్తికరంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. రవిగ్రహం కానీ, చంద్రగ్రహం కానీ, బుధగ్రహం కానీ, గురుగ్రహం కానీ, శుక్రగ్రహం కానీ లగ్నంలో అయినా ఉండాలి, దశమ స్థానంలో అయినా ఉండాలి. అప్పుడు దానికి శుభదృష్టి కూడా ఉండాలి. జీవితం సంతృప్తికరంగా ఉంటూ మంచి స్థానానికి వెళ్తారు అని చెప్పుకోవచ్చు ఈ విధమైనటువంటి కాంబినేషన్స్ ఉన్నవారికి. చంద్రగ్రహం స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ అధిమిత్ర క్షేత్రంలో కానీ ఉండి గురుడు కానీ శుక్రుడు కానీతో కానీ చూడబడితే, చంద్రుడు స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ అధిమిత్ర క్షేత్రంలో కానీ ఉండి గురుడు చేత కానీ శుక్రుడి చేత కానీ చూడబడితే ఉన్నత స్థాయిలో ఉండి భాగ్యవంతుడుగా ఉంటాడు. ఇప్పుడు అదృష్టం వెన్నంటే ఉంటుంది. ఈ చంద్రుడు కనుక ఇలా ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది జీవితం అని చెప్పొచ్చు. స్వక్షేత్రం, ఉచ్చక్షేత్రం, అధిమిత్ర క్షేత్రం ఇలా ఉండి గురుడితో కానీ శుక్రుడితో కానీ చూడబడాలి. అప్పుడు భాగ్యవంతుడు మంచి స్థానంలో ఉంటాడు అని చెప్పుకోవచ్చు. ఇక అన్ని గ్రహాలు కన్య, కుంభ, మకర, మీన, సింహరాశుల్లో కనుక ఉంటే
అన్ని గ్రహాలు వాళ్ళ జాతకంలో కన్యా రాశిలోను, కుంభరాశిలోను, మకర రాశిలో, మీన రాశిలో, సింహరాశిలో ఈ 5 రాశుల్లోనూ గ్రహాలు ఉండాలి. అన్ని గ్రహాలు ఈ 5 రాశుల్లో ఉంటే సర్వ సుఖాలు అనుభవించి, రాజభోగాలు అనుభవించి మంచి స్థానానికి వెళ్తారని చెప్పుకోవచ్చు. సర్వ సుఖాలు అనుభవిస్తారు, రాజభోగాలు అనుభవిస్తారు, ఉన్నత స్థానానికి చేరుకుని హ్యాపీగా జీవితం ఉంటుందని చెప్పుకోవచ్చు. కన్యా, కుంభ, మకర, మీన, సింహ ఈ 5 రాశుల్లోనూ అన్ని గ్రహాలు ఉండాలంటే కన్యలో ఉండాలి, కుంభలో ఉండాలి, మీన, సింహ, మకరం అన్నిట్లోనూ ఉండాలి. అన్ని గ్రహాలు వీటిలోనే అలాట్ అయితే అప్పుడు సర్వసుఖాలు అనుభవిస్తూ రాజులాగా బతుకుతారు, రాజభోగాలు అనుభవిస్తారు, మంచి స్థానానికి వెళ్తారని చెప్పుకోవచ్చు జీవితంలో. ఈ విధమైన కాంబినేషన్స్లో కనుక ఎవరి కుండల్లో ఉంటే వాళ్ళు మంచి స్థానానికి వెళ్తారని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆస్ట్రాలజీ కోసం నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారో కన్సల్టేషన్ కోసం కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లోనే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్స్ తీసుకోవడం జరుగుతుందండి. కన్సల్టేషన్ ఛార్జెస్ వర్తిస్తాయి. ఎవరైతే ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే రేపు జూన్ 6వ తారీఖు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. అందులో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.